ఆ పేరు వస్తేనే చంద్రబాబు నాయుడు గారు అని పేరు తెలుస్తుంది. ఎందుకంటే ఆ విజనరీ లాస్ట్ మంత్లో కూడా తను దావోస్కి వెళ్ళారు సార్ గారు. నాకు తెలిసి ఈ 5 ఇయర్స్లో ఒక ఐటీ అనేది ఎలా డెవలప్ అవుతుందో అందరూ ఈ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా చూస్తారు. ఇది సభాముఖంగా అందరికీ తెలియజేయడం ఏమనగా ఇది ఖచ్చితంగా 100% జరుగుతుంది. అండ్ రాజధాని ద మెయిన్ థింగ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది అక్కడి నుంచి. సో మనకు రాజధాని అనేది 100% జరుగుతుందని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు రెండో ఉదాహరణ మీరు చూశారు. ఈ ఊరు ఎంతప్పుడు? అవును సార్. మీది ఊరునా? మీ ఊర్లో ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఇంటి నుంచి పనిచేస్తారు? ఒక 20 మంది పనిచేస్తారు. సార్. వర్క్ ఫ్రమ్ హోమ్. ఆఫీస్కి వెళ్ళి చాలా మంది ఉన్నారు సార్. ఇక్కడ 20 మంది ఇంటి దగ్గర నుంచి పనిచేస్తారా? సార్. అచ్చా, ఉన్నారు ఇక్కడ ఆ పిల్లలు? చేయలేదు. రండిట అందరూ రండి. సాఫ్ట్ ఇక్కడి నుంచి పనిచేసే వాళ్ళందరూ రండి. వెరీ హ్యాపీ. అందరూ ఆఫీస్కి వెళ్ళారు సార్ రీసెంట్ గా. నో గుడ్. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా వస్తే రాని వాళ్ళు రాని ఈ పక్క రండి. ఇంకెవరన్నా ఉంటే పనిచేసేవాళ్ళు రాని ఈ పక్క రమ్మ. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషం మైక్ ఇచ్చి మీ అనుభవం చెప్పండి. వర్క్ ఫ్రమ్ హోమ్. రాని ఈ పక్కన తమ్ముడు, ఈ పక్కన చెప్పమా. ఒక్కొక్కరు 1 నిమిషంలో చెప్పండి నాకు. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం కల్పించిన మండిపల్లి రాంప్రసాద్ గారికి అండ్ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గత 6 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. బట్ రీసెంట్గా నేను ఒక జోహో కంపెనీ నుంచి ఇంటర్వ్యూ తీసుకున్నాను. అది నాకు తెలియదు ఇంటర్వ్యూ ఉన్నంత వరకు అది రేణిగుంట్లలో స్థాపించారని చెప్పేసి. దానికి వెనుక కృషి మన నారా చంద్రబాబు నాయుడు గారిది కూడా ఉంది. నేను ఈ సభ ముఖంగా ఏమన్నా తెలియజేస్తున్నానగా నారా చంద్రబాబుకి ఈ సాఫ్ట్వేర్ మన చుట్టుపక్కలంతా చాలా వెనుకబడిన ప్రాంతం ఇది. అందువల్ల నేను ఏం కోరుకుంటున్నానంటే ఇక్కడ ఐటీ సాఫ్ట్వేర్ అంతా రానియండి. ఎందుకు కోరిక అనవసరంగా అడ్డం పడతారు? ఈ వెనుకబడిన ప్రాంతం కనుక నేను ఏమని కోరుకుంటున్నానంటే మన రేణిగుంట్ల ప్రాంతంలో ఏదైతే జోహో కంపెనీ నిర్మించారో అటువంటి మరిన్ని స్టార్టప్స్ని కానీ మరిన్ని ఎంఎన్సీస్ కానీ ప్రోత్సహించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కలిగజేస్తే బాగుంటుంది. ఈ ప్రాంతంలో వర్షాలు లేని కాలం వల్ల లేని వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వెనుకబడిన ప్రాంతం కాబట్టి అందరు స్టూడెంట్స్ ఇంకా ఎంకరేజ్ చేసి బాగా చదువుకొని ప్లేస్మెంట్స్కి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూస్ని అటెండ్ అయ్యి ఇటువంటి మన ఇంటికి దూరంగా లేకుండా ఇంటికి దగ్గరలో ఉండి ఉద్యోగాలు సంపాదించవచ్చు అని నేను ఈ సభాముఖంగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి అనుభవాలు ఒక్కొక్క నిమిషంలో చెప్పాలి. మీరంతా ఐటీ ప్రొఫెషనల్స్, మీరంతా ఒక్క నిమిషంలో చెప్పేయాలి. టైం తక్కువ ఉంటుంది, ఒక్క నిమిషంలో చెప్పాలి. పేరు ఏంటి, నీ అనుభవం ఏంటి? నా పేరు శేఖర్ నాయుడు, సమయపల్లి మండలమేనా, గురిగంజంట గ్రామము. నేను దాదాపు 9 ఇయర్స్ నుంచి ఐటీ ఎంపీలో పనిచేస్తున్నాను. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ గత కోవిడ్ నుంచి వచ్చినామంటే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. మీరు ఇచ్చిన స్ఫూర్తితోనే, మీరు ఇచ్చిన మాటలతోనే మాలాంటి యువతకి ఎంతో సహాయపడి ఈరోజు మేము ఐటీ ఫీల్డ్లో ఉండి అంటే అట్ ది సేమ్ టైం గ్రామాల్లో డెవలప్ చేసుకుంటూ మీరు ఇచ్చిన మాటతోని పాలిటిక్స్లో కూడా మేము కొంచెము మీరు ఇచ్చిన సపోర్ట్తో నారా లోకేష్ అన్న గారు ఇచ్చిన మా స్ఫూర్తితో యువత కూడా నా గ్రామాల్లో సేవ చేయడానికి మాకు ఎంతగానో నెలకి ఎంత వస్తుందమ్మా? 1.2. గుడ్. 1,20,000 వస్తుంది. నెక్స్ట్. నా పేరు విఘ్నేష్ వర్మ. అడ్డుమా. నేను ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నాను. నాకు మంత్కి 10 LP వస్తుంది. ఎవరికి తెలియని విషయం ఏంటంటే సార్ తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ అని 2018లో ఫామ్ చేశాడు. సో ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ పొలిటిక్స్ లోకి రావాలి అని వాళ్ళ ప్లాన్స్ అని కూడా పొలిటిక్స్ లో ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని సార్ 2018లోనే ఎంతో పెద్ద ప్లాన్ తీసుకున్నాడు. అందరూ తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ లో ఎన్రోల్ అయ్యి అందరూ వాళ్ళ ప్లాన్స్ ని ముందరికి ఇంకా ఫార్వర్డ్ తీసుకొని వెళ్ళి లోకేష్ అనే నాయకత్వంలో 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ ని ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా చూపించాలనేదే మా అందరి కోరిక. సార్ ఇంకొక రిక్వెస్ట్ సార్, ఇక్కడ మీరు చూస్తే ఒక 40 ఎంప్లాయీస్ దాకా ఓన్లీ సమ్మేపల్లి నుంచి వర్క్ చేస్తున్నారు.
సో ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి ఒక టెక్ పార్క్ లాగా లైక్ విత్ బ్యాకప్ ఆఫ్ పవర్ అన్ని ప్రొవైడ్ చేస్తే ఒక్కొక్క డిఫరెంట్ కంపెనీస్ లో